ఒక పెద్ద దట్టమైన అడవి ప్రక్కన సైతానపురం అనే చిన్న పల్లెటూరు ఉండేది. ప్రతి పౌర్ణమి రోజు సైతానపురం ప్రక్కన ఉండే ఆ అడవి నుంచి ఏవో వింత శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. ప్రతి పౌర్ణమి రోజు ఆ ఊరిలోని ప్రజలు బిక్కుబిక్కుమనుకుంటూ భయపడుతూ సాయంత్రం 7 కల్లా పడుకొని పోయేవారు. సైతానపురంకి కొంచెం దూరంలో సత్యపల్లి అనే ఒక గ్రామం ఉండేది. సత్యపల్లిలో మీరా అనే ఒక అమ్మాయి ఉండేది. మీరా చాలా తెలివైన ధైర్యవంతురాలు. తను జనం మనం అనే వార్తాపత్రికకు జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు మీరా తన వార్తాపత్రిక పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. మీరా ఒక ఆటో ఎక్కి వేరే ఊరికి బయలుదేరుతుంది. అలా కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత ఒక చోటు వద్ద ఆ ఆటో ఆగిపోతుంది. అప్పుడు మీరా ఏమైందండి అని అడుగుతుంది. అప్పుడు ఆ ఆటో డ్రైవర్ చూస్తాను ఉండండి, ఏదో ప్రాబ్లం వచ్చినట్టు అనిపిస్తుంది అని మీరాతో అంటాడు. అప్పుడు మీరా ఆ ఆటో దిగి చుట్టూ చూస్తూ ఉంటుంది. అయ్యో, చీకటి పడిపోయేలాగా ఉంది, ఇప్పుడు ఎలా? అని ఆలోచిస్తూ చుట్టూ చూసి ఇక్కడ ఏదో ఊరు ఉన్నట్టు ఉంది, వెళ్ళి చూద్దాం అని ఆ ఆటో డ్రైవర్తో అంటుంది. అప్పుడు ఆ ఆటో డ్రైవరు మరియు మీరా ఇద్దరు కలిసి ఆ ఊరికి బయలుదేరుతారు. సమయం సాయంత్రం 6:30 కావస్తుంది. సైతానపురంలోని ప్రజలు తమ ఊరికి ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారు అనే గుసగుసలాడుతూ ఉంటారు. మీరాని వింతగా చూస్తూ ఉంటారు. అప్పుడు మీరా కొంచెం దూరం ఊరిలోకి నడిచి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. అప్పుడు మీరా ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని ఇంట్లో వాళ్ళని పిలుస్తుంది. అప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి బయటికి వస్తుంది. ఎవరండి మీరు? అని అడుగుతుంది. అప్పుడు మీరా నా పేరు మీరా అని చెబుతూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అంతలో చిన్నగా వర్షం మొదలవుతుంది. అప్పుడు లత సరే మీరు ముందు లోపలికి రండి అని లత ఇద్దరిని లోపలికి పిలుస్తుంది. అప్పుడు మీరా సారీ అండి అని జరిగిన విషయం మొత్తాన్ని లతకి చెప్తుంది. అప్పుడు లత అయ్యో పర్వాలేదు, మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, ఉదయం కల్లా వర్షం తగ్గిపోతుందిలే అని చెప్పి ఇద్దరికి వసతిని ఏర్పాటు చేస్తుంది లత. అందరూ తిని పడుకుంటారు. సమయం అర్ధరాత్రి 1 గంట అవుతుంది. ఏదో చెప్పుడు అయినట్టు శబ్దం వినిపిస్తుంది. మీరా మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. కిటికీ దగ్గర ఎవరిదో నీడ కనిపించినట్టు అనిపిస్తుంది. నిద్రమత్తులో ఉండడం వలన తిరిగి నిద్రలోకి జారుకుంటుంది మీరా. అలా తెల్లవారిపోతుంది. మీరా లేచేసరికి లత తన రోజువారీ కూలి పని కోసం వెళ్ళిపోతుంది. మీరాకి రాత్రి జరిగిన విషయం గుర్తుకు వస్తుంది. రాత్రి కిటికీ దగ్గర కనిపించిన నీడ ఎవరిదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి ఆటో డ్రైవర్ వచ్చి అమ్మా, నేను ఊరిలోకి వెళ్ళి ఆటో రిపేర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసి వస్తాను అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. మీరా లేచి ఇల్లంతా తిరుగుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు కిటికీ దగ్గర ఎవరో మీరాను చూసినట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా మీరా వెనక్కి తిరిగి చూస్తుంది, కానీ అక్కడ ఏమీ కనిపించదు. అప్పుడు మీరాకి ఇక్కడ ఏదో జరుగుతుంది అని అనుమానం బలపడుతుంది. అలా సాయంత్రం అయిపోయింది. లత కూలీ పని ముగించుకొని ఇంటికి వస్తుంది. లతతో పాటు ఆటో డ్రైవర్ కూడా వస్తాడు. మీరా ఇంట్లో ఏదో పుస్తకం చదువుతూ ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన లత మరియు డ్రైవర్లతో మీరా ఇలా అంటుంది. అమ్మయ్య, వచ్చేసారా? ఇంతసేపు ఎక్కడ ఉన్నారు? సరే, లోపలికి రండి అని అంటుంది. అని ఇద్దరిని మీరా లోపలికి పిలుస్తుంది. అప్పుడు మీరా లతతో ఇక్కడ ఎవరో మనకి తెలియని వాళ్ళు మనకు కనిపించకుండా మనల్ని గమనిస్తున్నారేమో అని అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు లత అలాంటిది ఏమీ లేదండి, మీకు ఇది కొత్త ప్రదేశం కదా, రోజంతా ఒంటరిగా ఉండడం వలన అలా అనిపించి ఉంటుంది అని చెప్తూ తినడానికి సిద్ధం చేస్తుంది. భోజనం తరువాత అందరూ పడుకుంటారు.
సమయం అర్ధరాత్రి 1 అవుతుంది. మీరా నిద్రపోతూ ఉంటుంది. మీరా నిద్రలోకి జారుకున్న కొంచెం సేపు తర్వాత మీరా పక్కన ఎవరో నిలబడి మీరాని గమనిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా మీరా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. చుట్టూ చీకటి. భయంతో మీరా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. మీరాకి నిద్ర పట్టక మంచం పైన కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటుంది. కొద్దిసేపు అయ్యాక తిరిగి ఆ కిటికీ నుంచి ఎవరో మీరాని గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరా భయంతో మెల్లగా కిటికీ వైపుకి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. మీరా చేతిలో ఒక లాంతరు పట్టుకొని బయటకి వెళ్ళి చూస్తుంది. అక్కడ కొంచెం దూరంలో ఒక చెట్టు కింద ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది. మీరా ఆ చెట్టు వైపుకి మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది. భయంతో మీరా చెట్టుకి కొంచెం దూరంలో నిలబడి ఇలా అంటుంది, ఎవరక్కడ నిలబడి ఉన్నదే అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి వెనక్కి తిరిగి నడవటం మొదలు పెడుతుంది. మీరా కూడా ఆ వ్యక్తి వెనకాలే వెళ్తుంది. ఆ వ్యక్తి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి హఠాత్తుగా ఆ చెరువులో దూకేస్తుంది. మీరా అదంతా చూసి భయంతో అరవడం మొదలు పెడుతుంది. కానీ మీరా అరుపులు తన గొంతు దాటి బయటికి రావు. మీరాకి ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి పట్టినట్టు అక్కడి నుంచి పారిపోతుంది. అంతలో తెల్లవారిపోతుంది. మీరా ఆ ఆటో డ్రైవర్ని పిలిచి ఇలా అంటుంది, ఇప్పుడే ఊరి నుంచి వెళ్ళిపోవాలి, తొందరగా ఆటో సిద్ధం చెయ్యి అంటుంది. డ్రైవర్కి ఏం జరిగిందో అర్థం కాక ఏదో అడిగేలోపే మీనా తిరిగి ఇంట్లోకి వెళ్ళి తన సామానుని తెచ్చుకుంటుంది. ఆటో డ్రైవర్ ఆటో స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆటో స్టార్ట్ అవ్వదు. మీనా కోపంగా ఆటో దిగి నడుచుకుంటూ ఊరి నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. కాస్త దూరం నడిచిన తర్వాత మీరాని ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. తనని ఎవరో వెనక్కి లాగుతున్నట్టు అడుగు ముందుకు వేయలేకపోతుంది. ఎవరేవో మాటలు గాలో వినిపిస్తూ ఉంటాయి. అకస్మాత్తుగా ఆకాశం అంతటా చీకటి కమ్ముకుంటుంది. చుట్టూ కనుచూపు మేర వరకు అంతా చీకటి. మీరా కళ్ళు తెరిచి చూసేసరికి తిరిగి లత ఇంట్లో ఉంటుంది. మీరా చాలా కంగారు పడిపోయి ఇంట్లోకి వెళ్ళి చూస్తుంది. కానీ ఇంట్లో ఎవరూ ఉండరు. బ్యాగ్ని ఇంటి దగ్గర వదిలేసి రాత్రి తాను చూసిన చెరువు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది. చెరువు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చెరువుకి చుట్టుపక్కల ఎవరూ కనిపించరు. మీరా తిరిగి ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడు దారిలో ఒక ముసలి తాత కనిపిస్తాడు. ఆ ముసలి తాత మీరా దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఏంటమ్మా, ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు? అని అడుగుతాడు. మీరా ఆ ముసలి తాతతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆ లోపు ఆ ముసలి తాత, ఏంటమ్మా, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి వస్తున్నావా? అని అడుగుతాడు. ఆ చెరువు దగ్గరికి వెళ్ళకమ్మా, ఆ చెరువు మనుషుల్ని ముంగేస్తుంది. దాని పరిసర ప్రాంతాల్లో ఉండడం కూడా అంత మంచిది కాదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా అని అంటాడు. అప్పుడు మీరా, తాత, అసలు ఈ ఊరిలో ఏం జరిగింది? ఆ చెరువు గురించి నువ్వు ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ ముసలి తాత మీరాతో, కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరిలో ఒక అమ్మాయిని ఊరికి ఉత్తర దిక్కులో ఉన్న ఆ పాడుబడ్డ బండరాలు చంపేశారు. అందుకే అది ఒక ఆత్మరూపంగా మారి ఇదే ఊరిని తిరుగుతుందని, ప్రతి పౌర్ణమి రోజు ఆ ఆత్మ యొక్క శక్తి మరింత బలపడుతుందని ఊరి ప్రజలందరూ నమ్ముతారు. కానీ నిజానికి ప్రతి పౌర్ణమి రోజు ఊరికి ఉత్తర దిక్కు నుండి ఏడవ రోదనలు ఏడుపులు వినిపిస్తూ ఉంటారు అని చెప్తాడు. అదంతా విని మీరా ఎలాగైనా ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి అని తన మనసులో అనుకొని తిరిగి ఇంటికి వెళ్తుంది. అలా చీకటి పడిపోతుంది. మీరా ఇంట్లోకి వెళ్ళి లత కోసం చూస్తుంది. లత కనిపిస్తుంది, కానీ ఆటో డ్రైవర్ కనిపించడు. మీరా లతని అతని గురించి అడగగా అతనికి వాళ్ళ భార్య అనారోగ్యంగా ఉంది అని కబురు వచ్చింది. అందుకే వెళ్ళిపోయి ఉంటాడని చెప్తుంది. అలా ఇద్దరు పడుకుంటారు. పడుకున్నట్టు నటిస్తున్న మీరా కొద్దిసేపు తర్వాత లేచి లతని చూస్తుంది. కానీ లత అక్కడ కనిపించదు. మీరా ఇంట్లో అంతా చూస్తుంది, కానీ ఇంట్లో ఎక్కడ కూడా లత కనిపించదు.
మీరా ఒక లాంతరు పట్టుకొని ఊరికి ఉత్తర దిక్కు వైపుగా వెళ్తుంది. అలా తను వెళుతున్నప్పుడు దారి మధ్యలో ఒక పాడుబడ్డ బంగ్లా కనిపిస్తుంది. ఆ బంగ్లా ముందు ఎవరో ఒక ఆడమంచు కూర్చుని ఉండటాన్ని మీరా గమనిస్తుంది. దగ్గరికి వెళ్ళి ఎవరో చూద్దామని ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరకు వెళ్తుండగా కొంచెం దూరం నడిచిన తరువాత మీరాకి ఒక ఏడుపు వినిపిస్తుంది. నల్లని దుస్తువులతో కళ్ళ చుట్టూ రుమాల చుట్టి ఉండటం వలన మీరాకి అక్కడ కూర్చున్నది ఎవరో సరిగ్గా కనిపించడం లేదు. ఆ చీకటిలో కూర్చొని ఉన్న వ్యక్తి పైన లాంతరి యొక్క వెలుగును చూపిస్తూ ఎవరండి మీరు అని అడుగుతుంది. అప్పుడు అది దించి ఉన్న తలని మెల్లిగా పైకెత్తుతూ గాల్లోకి చేతులు చాపి ఏవో మంత్రాలు చదువుతూ పైకి లేస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన మీరా వణుకు పరిగెత్తడం మొదలు పెడుతుంది. అలా పరిగెత్తుతూ మీరా ఒక అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు పౌర్ణమి అవ్వడం వలన అడవి కూడా ప్రకాశంగా కనిపిస్తుంది. మీరా దారి తప్పిపోయి ఆ అడవికి లోతుగా ప్రయాణిస్తూ అలసిపోయి ఒక చెట్టు క్రింద వెళ్ళి నిలబడుతుంది. మీరా ఆ అడవి నుండి తప్పించుకోవడానికి దారి కోసం చూస్తూ ఉండగా మీరాకి కొంచెం దూరంలో ఏదో కదులుతున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వచ్చిన వైపుగా మీరా అడుగులు కొనసాగిస్తుంది. ఒక చెట్టు కింద ఏదో తెలియని ఆకారం మీరాకి కనిపిస్తుంది. మీరా ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తుంది. నల్లటి ఆకారాన్ని మెరుస్తున్న కళ్ళు తెరుచుకొని అది మీరాని పట్టుకోబోతుంది. కొంచెంలో తప్పించుకున్న మీరా పరుగులు తీస్తుంది. అలా పరుగెత్తుతూ మీరా ఒక బావిలో పడిపోతుంది. ఆ బావిలో ఉన్న రహస్య స్వరంగంలో పడి మీరా ఒక చోటుకు వెళ్ళి ఆగుతుంది. మీరాకి అక్కడ ఒక పెద్ద పురాతన అద్దం కనిపిస్తుంది. ఆ అద్దం చుట్టూ ఎన్నో మంత్రదండాలు కట్టి ఉంటాయి. మీరా ఆ అద్దాన్ని తాకగానే ఆ అద్దం పైన ఏవో కొన్ని రాతలు కనిపిస్తాయి. మీరా దాన్ని చదివి ఆ ఆత్మని ఎలా నాశనం చేయాలో తెలుసుకుంటుంది. మీరా ఆ అద్దంలో ఉన్నట్టు ఆ అద్దాన్ని కాస్త పక్కకి జరిపి దాని వెనుకాల దాగి ఉన్న చిన్న కుండని బయటికి తీస్తుంది. వెంటనే మీరా ఆ కుండని తీసుకొని ఆ సొరంగం యొక్క రెండో వైపు నుంచి బయటపడుతుంది. అది మీరాని ఆ పాతబడ్డ బంగ్లా దగ్గరికి చేరుస్తుంది. మీరా ఆ కుండలో ఉన్న బూడిదలో తన కాలి బొటన వేలి నుంచి వచ్చిన రక్తపు బొట్టుని అందులో కలిపి ఆ ఊర్లో ఉన్న చెరువులో వేస్తుంది. ఆ స్వరంగంలో ఉన్న అద్దాన్ని కూడా నిప్పు పెట్టి కాల్చివేస్తుంది. దాంతో ఆ ఆత్మ శరీరం యొక్క మంటలు అంటుకొని గాలిలో కలిసిపోతుంది.